ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్‌లో చూపించే అన్ని వీడియోలు పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసమే. ఇక్కడ చూపించే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఏఐ ఎడిటింగ్ కంటెంట్ కేవలం ప్రదర్శన మరియు నేర్చుకునే ఉద్దేశంతో మాత్రమే. ఈ వీడియోల్లో ఉపయోగించిన చిత్రాలు లేదా క్లిప్పులు సంబంధిత యజమానుల అనుమతితో లేదా ఫెయిర్ యూజ్ పాలసీ ప్రకారం ఉంటాయి. ఈ కంటెంట్ ద్వారా ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదు మరియు ఈ ఛానల్ ఎలాంటి అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. డెమో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఈ వీడియో అయితే మీకు చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు అలర్ట్ మోషన్లోకి వచ్చేసేయండి. ఇది ప్రో వర్షన్. మీ దగ్గర 5.0 5.1 ఉంటే ఇది మ్యాక్సిమం వర్క్ చేయది, మీకు అప్డేట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఇది యూజ్ చేయండి, ఇది చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ కొత్త కొత్త ఫీచర్స్ కూడా వచ్చినాయి, మీకు ముందు ముందు వీడియోస్ మంచి మంచివి వస్తాయి. ఇది నేను రీసెంట్‌గానే జేసుకున్నా ఓల్డ్ వెర్షన్ తీసేసి. సో, మీరు గూడా ఇది ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అన్ని లింక్స్ వచ్చేస్తాయి. బీట్‌మార్క్ లింక్ ఉంటది. షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటది. ఏదైతే మీరు స్టార్టింగ్ డెమోలో చూసిర్రో అన్ని మెటీరియల్స్ లింక్ ఉంటది. సో, మీరు అంతా డౌన్‌లోడ్ చేసి కాపీ చేసుకున్న తర్వాత అది డౌన్‌లోడ్ ఎట్లా చేసుకోవాలి, కాపీ ఎట్లా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన. అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఒక బీట్‌మార్క్‌ని గైస్ చూడండి, నేనైతే ప్రాజెక్ట్‌లోకి వచ్చేసిన. ఇక్కడ మీకు నాకు ఇన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి, మీకు ఏమి కనిపించవు. ఇప్పుడు ఇది ఎట్లయితే బ్లాంక్‌గా ఉందో ఈ ఇమేజు, సో మీకు అన్నీ ఇట్లనే కనిపిస్తాయి. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ కనిపించదు, ఈ 2026 కనిపియది. అండ్ నెక్స్ట్ ఈ ఇమేజెస్ కనిపియవు, ఏవి కనిపియవు. మీకు ఓన్లీ ఇట్లా ఈ ఇమేజెస్ ఉన్నట్టు మాత్రమే కనిపిస్తాయి. ఇది ఎందుకంటే ఈ ఇమేజెస్ నా ఫోల్డర్‌లో నా మొబైల్‌లో ఉన్నాయి కాబట్టి నాకు చూపిస్తుంది. ఎందుకంటే నేను క్రియేట్ చేసిన కాబట్టి. మీరు క్రియేట్ చేయలేదు, మీరు ఇప్పుడే కొత్తగా తీసుకున్నారు కాబట్టి మీకు కనిపియది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది చూసుకోండి, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఉంటది. దాని కలర్ కూడా యాజ్ యూజువల్ దీంట్లో కొంచెం తీసుకున్న ఉంటది. ఈ 2026 అని ఉంది కదా, ఇది కూడా మీకు కనిపియది. టోటల్ బ్లాంక్, ఈ బ్లాక్ కలర్‌లో ఎట్లా ఉందో టోటల్ అట్లానే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏదైనా మిస్ అయింది, మనం ఏమైనా తప్పు చేసినాం అనుకోవద్దు. ఓకేనా? సేమ్ అట్లానే ఉంటది, ఎందుకంటే అది ఎక్స్ఎంఎల్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్‌కొచ్చేసేయండి. ఇక్కడ టాప్‌లో ఇవేమి టచ్ చేయకండి. ఈ కింద ఉంటే ఒక్క ఇమేజ్ మాత్రమే మీరు తీసుకోండి. ఇది బ్లాంక్ ఉంటది. ఐఎంజీ అని ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఐఎంజీ అనేది మన ఇమేజెస్‌కి సంబంధించింది. అండ్ ఇంకోటి పిక్సార్ట్ అని ఉంటది, అది మిగతాదంతా వేరే. ఈ పైన ఉన్న ఇమేజెస్ అంతా మీకు ఇట్లా ఉంటది. ఎగ్జాంపుల్‌గా ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉన్నది ప్రతి ఒక్కటి ఇమేజ్ తీసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ వచ్చేస్తది. దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకోటి ఇమేజ్ నాట్ ఫౌండ్ అని ఉంటది. ఆ ఇమేజ్ నాట్ ఫౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడనే ఉంటది. నాకు ఇమేజ్ ఉంది కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. ఇమేజ్ నాట్ ఫౌండ్ ఉంటది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది ఇచ్చేసేయండి. ఇంకోటి గైస్, మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ మీడియా మీద క్లిక్ చేసి వేరే ఇమేజ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. వేరే ఇమేజ్ తీసుకుంటే ఇక్కడ నేను ప్రతి దానికి మోషన్ ఎఫెక్ట్ ఇచ్చిన. అంటే ఇప్పుడు చూసుకోండి, మనకి స్లోగా అన్నీ ఒక దగ్గరకు వస్తున్నాయి. అదొక ఎఫెక్టు. ఆ ఎఫెక్ట్ దేనివల్ల అంటే ఇక్కడ నల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది దీనివల్ల. సో ఇప్పుడు మీరు కొత్త ఇమేజ్ తీసుకున్నారనుకోండి, ఈ ఎఫెక్ట్ దానికి సింక్ అయి ఉంటుంది. సో అది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని మీరు ఈ ఇమేజ్లోనే ఇంకో ఇమేజ్ పెట్టి తీసుకోండి. చాలా సింపుల్. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపెట్టిన చాలా వీడియోస్లో. ఇప్పుడు చూసుకోండి, నేను తీసుకున్నా. ఇప్పుడు మీకు ఇమేజ్ అనేది మనకి స్ట్రెయిట్ అయింది చూసుకోండి. మన ఇమేజ్ వచ్చేసి బాక్స్ టైప్‌లో ఉంటది, స్ట్రెయిట్ అయింది. బట్ డోంట్ వరీ, మీకు మంచిగానే ఉంటది. మీకేమన్నా ఫోటో దగ్గరకయినట్టు ఇట్లా పైనికి అయినట్టు ఉంటే ఇక్కడ ఎడిట్ షేప్‌కి వచ్చేసేయండి. ఎక్స్, వై అని ఉంటది. ఇదొకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోతది. ఇప్పుడు మీ ఫోటో దగ్గరికి ఇట్లా వచ్చిందనుకోండి, ఈ ఎక్స్‌ని ఇట్లా చేస్తే మనకి ఫ్రీ అయిపోతది. అండ్ నెక్స్ట్ వైని కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మీకు డెఫినెట్‌గా మీ నార్మల్ ఫోటో ఎట్లుంటదో ఆ టైప్‌లో ఖచ్చితంగా మీకు కన్వర్ట్ అయిపోతది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఇదంతా తెలిసిందే మీకు. ఇంతకుముందుకు ఎట్లా తీసుకున్నామో సేమ్ ప్రాసెస్‌లో ఉంటది. ఈ ఫస్ట్ ఐఎంజీ గుర్తుపెట్టుకోమన్నా కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఇమేజ్ వచ్చేస్తది.
ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ప్లస్ ఐకాన్ యూజ్ చేసి మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఆ ఎఫెక్ట్లు మిస్ అవుతాయి. ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్‌లని మీరు చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఈ ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్‌ని లెంతీగా చేసుకొని చాలా ప్రాసెస్ గైస్, అస్సలు అట్లా చేయకండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇప్పుడు ఈడ నల్ 8, 7 ఇట్లా ఉంది కదా! ప్రతి ఇమేజ్‌కి ఏదో ఒక ఎఫెక్ట్ సింక్ అయ్యే ఉంటది. మీరు కూడా అట్లా సింక్ చేసుకోవాలనుకుంటే ఈ ఏదైతే లాంగ్ ఇమేజ్ ఉందో ఇప్పుడు తీసుకున్నది, చాలా ఇమేజెస్ ఉన్నాయి. కన్‌ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కింద ఉంటది. ఈ నల్లు 7, 6 అట్లా ఉంది కదా! ఇట్లా ఏదన్నా ఒక ఇమేజ్‌కి, ఏదన్నా ఒక ఎఫెక్ట్‌కి క్లిక్ చేస్తే మనకి సింక్ అయితది. బట్ ఎట్టి పరిస్థితిలో మీరు అది చేయొద్దు. ఓన్లీ మీకు చెప్పడానికే. చాలా హెవీ ప్రాసెస్ ఉంటది. అంత నార్మల్‌గా అయితే కాదు. అందుకే మీరు దీంట్లోనే తీసుకోండి. మీకు పక్కా వర్కౌట్ అయితది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ పైన హ్యాపీ న్యూ ఇయర్, కింద 2026 వీడియో చూసుకుంటా మీ వీడియో చేయండి. అండ్ ఇంకోటి డెమో వీడియో కూడా చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన, అక్కడికి నుంచి తీసుకొని స్క్రీన్ రికార్డ్ తీసుకున్నా ఓకే, డౌన్లోడ్ చేసుకున్నా ఓకే. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంటది 2025 అనేది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మిస్ అయితున్నాం కాబట్టి 2025 అని ఇచ్చిన. దీని మీద క్లిక్ చేసుకుంటే చూసుకోండి మనకి 2025 అని వచ్చేసింది. ఇక్కడ తీసుకోండి 2025 అనేది. దీనికి కూడా ఎఫెక్ట్ ఉంటది. ఆ ఎఫెక్ట్ కూడా చెప్తా. ఇదంతా ఏం లేదు గైస్. ఈ ఇమేజ్ అనేది మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. పిక్సెల్ కట్ అని ఉంది. చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు అక్కడికి నుంచి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఈవెన్ పిక్సార్ట్‌లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ బార్డర్‌లో నేను ఆల్రెడీ దీనికి బార్డర్ ఇచ్చేసిన. ఈ బార్డర్ కూడా తీసుకోండి. నేనంతా డీటెయిల్‌గా చెప్తా. మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ కాకండి. నేను ఎట్లా చెప్తున్నానో మీరు అదే స్టెప్‌లో ఫాలో అయిపోండి. దీనికి కూడా సేమ్ ఈ ఎఫెక్ట్ సింక్ అయ్యే ఉంచిన. దీనికి కూడా అట్లానే చేయండి. సేమ్ ఇట్లనే తీసుకోండి. బట్ మీరు ఒక వేరే ఇమేజ్ చూసినప్పుడు మీకు ఈ ఫేస్ ఉంది కదా! ఈ ఫేస్ వరకే కట్ అయిపోతది. సో, మీకు అట్లా జరిగిందనుకోండి, జరిగితే ఏం లేదు. ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ చేస్తున్నా. ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని తీసుకోండి. ఫ్రెష్ ఇమేజ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ ఇప్పుడు తీసుకున్నా కదా నేను. ఇమేజ్‌ని తీసుకొని ఇట్లా స్కేల్ చేసుకోండి. ఇట్లా పెట్టుకొని ఏదైతే ఇప్పుడు ఇమేజ్ తీసేయండి. మర్చిపోయిన ఇమేజ్‌ని. ఇక్కడ హైలైట్ ఫోటో అని ఉంది కదా! ఫస్టు మన ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటది చూడు హైలైట్ ఫోటో అని, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? చూసుకోండి ఇప్పుడు ఎఫెక్ట్ అనేది మనకు అప్లై అయిపోయింది. సో, మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైతే ఈ హైలైట్ ఫోటో అని ఉందో ఇది ఎండింగ్ వరకి మన ఫోటో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లమ్ వస్తే ఇట్లా చేయండి. రాకపోతే వదిలేసేయండి. ఇక్కడి వరకు డ్రాగ్ చేసుకోండి. చూసుకోండి. మనకి ఇంతవరకే ఎందుకొచ్చిందంటే, అది కొంచెం హెవీ ట్రాన్సాక్షన్ అయింది. సో, మీరు ఈ ఫోటోని క్లిక్ చేయండి. లేకపోతే ఈ హైలైట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. మూవీ ట్రాన్స్‌ఫర్‌లోకి వచ్చేసేయండి. ఇక్కడ జెడ్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇదేం లేదు, ఎండింగ్‌కి వచ్చేసేయండి. ఎండింగ్‌కి వచ్చేసి కొంచెం మూవ్ చేయండి ముంగటికి. ఇది కీ ఫ్రేమ్ నేను ముందుకు పెట్టుకుంటున్నా. చూసుకోండి. కొంచెం అంటే కొత్త ఫోటోస్ కదా! నా ఫోటోకి ట్రాన్సాక్షన్ వేరే ఉంటది. వేరే ఫోటోస్‌కి వేరే ఉంటది. సో, దానివల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడి వరకు పెడుతున్నా. చూసుకోండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటది. అస్సలు పోదు. నేను చెప్పినట్టే ట్రై చేయండి గైస్. మీకు డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. ఓకేనా? దీనికి ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయి. అది చూద్దాం. మాక్సిమం ఇదైతే అయిపోయింది. టోటల్ ఇంతే ప్రాసెస్. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఇది కలర్ ఉంటది. అండ్ నెక్స్టు ఇక్కడొక ఇమేజు, ఇక్కడొక ఇమేజు. ఈ 2 ఇమేజెస్ ఉంటాయి. ఇది కూడా చూసుకోండి. బిగ్ అయిపోయింది. కొంచెం స్కేల్ చేసుకోండి. ఇది సేమ్ సైజ్ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు షేక్ ఎఫెక్ట్‌లోకి వచ్చేసేయండి. మీకు షేక్ ఎఫెక్ట్‌లా ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ ఇది. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ కాపీ. ఇక్కడ ఉంది కదా మెయిన్ ఫోటో. ఈ 2026 హ్యాపీ న్యూ ఇయర్. దీని దగ్గరకొచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేసుకోండి.
చూసుకోండి నీట్‌గా పేస్ట్ అయిపోయింది. మీరు వీడియో ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత చూస్తారు మనకు ఎంత మంచిగా వచ్చిందనేది. ఇది కొంచెం ఇప్పుడు న్యూ ఫీచర్స్ వచ్చినాయి. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కొంచెం చూసుకుంటా చేయండి. ఈ 2026 ఉంది కదా! దీనిది కూడా సేమ్ కాపీ చేసుకోండి. మీరెక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దు. అంత ప్రాసెస్ ఏమి ఉండది. బట్ కొత్తగా కదా! నాకు కూడా చాలా టైం పట్టింది. సో, అందుకని చెప్తున్నా. ఎఫెక్ట్స్‌లోకొచ్చేసి సేమ్. మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి గైస్. మరీ మరీ చెప్తున్నా. నేనెట్లా చేస్తున్నా, ఎట్లా చెప్తున్నా అది ఫాలో అయ్యి చేస్తేనే మీకు ఎగ్జాక్ట్‌లీ మన వీడియోలాగా నేను చూపెట్టిన డెమో వీడియోలాగా వస్తది. మర్చిపోవద్దు. సేమ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్. నేను లైన్ వైస్‌గా ఇచ్చిన. మీకు ఏం ప్రాబ్లమ్ కాదు. ఏం కన్‌ఫ్యూజ్ కాదు. ఈజీగా చేసుకుంటారు. ఇది మీకు ఒక్కసారి తెలిస్తే మీరు మిగతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ప్రాసెస్ ఉంటది. చూసుకోండి. ఇది మీ ఏదైనా వీడియో చేస్తే మీరు ఆ వీడియోకి కూడా ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇదంతా ఓకే. మీరు అనుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌కి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అని. దానికి ఏం ఎఫెక్ట్ లేదు. అవి చిన్న చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి. ఆ ఫోటోస్‌కి పెడితే మనకి ఆటోమేటిక్‌గా స్పీడ్ మోషన్‌లో అయిపోతది. సో, అది. ఇక్కడ చూసుకోండి ఈ ఎఫెక్ట్ ఉంది కదా! ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇది ఎండింగ్ ఎఫెక్ట్. ఇక్కడ ఇది ఉంది కదా! దీనికి కింద ఉన్న ఇమేజ్‌కి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి ఆన్ చేసుకోండి అంతే. అండ్ పైన ఉన్న ఇమేజ్‌కి ఎఫెక్ట్స్‌లో పేస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఏ టైప్‌లో అయితదో. చూసుకోండి. నీట్‌గా అయిపోతది. ఓకేనా? ఇట్లా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్‌కి కూడా పేస్ట్ చేయండి. బట్ ఇగో మీకు ఇట్లా వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫేస్ అయితే ఎట్లా కట్ అయిందో మీకు కొన్ని ఫోటోస్ తీసుకుంటే ఇట్లా వస్తది. మీరు ఇప్పుడు నేను ఇంతకు ముందుకు చెప్పిన కదా! ఆ టైప్‌లో ట్రై చేయండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. ఈ వైప్ అనేది తీసేస్తున్నా. ఫేడ్ తీసేస్తున్నా. ఈ షార్పెన్ ఇవి ఉంచుకోండి. ఇవి మరీ హెవీగా ఉంటాయి. కొంచెం తక్కువ చేసుకుంటా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మీ ఫోటోకి ఎక్కువ అనిపిస్తే. ఇది ఎందుకంటే క్లారిటీ పర్పస్ కోసం. ఇప్పుడు అలైట్ మోషన్‌లో కూడా క్లారిటీగా వచ్చేసింది. ఒకసారి ట్రై చేయండి. ఇవి మీకు తెలిసినయే. బ్రైట్‌నెస్ మీకు కావాలంటే పెంచుకోండి. మీ ఇమేజ్‌ని చూసుకుంటా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫేడ్ అవుట్ ఇద్దాం. ఫేడ్ అవుట్ తీసుకోండి. ఎండింగ్‌లో ఇట్లా లైట్‌గా క్లోజ్ అయిపోతది. ఈ ఎఫెక్ట్ ఫేడ్ ఇన్ అవుట్. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ సెర్చ్‌లో సెర్చ్ చేసినా వస్తది. స్టార్టింగ్‌లో కూడా ఉంటది చూసుకోండి. ఆల్మోస్ట్ మనకు అయిపోయింది గైస్. మీకు సాంగ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకవేళ లేకపోతే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్బమ్స్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. నేను ఇది అనుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీ దగ్గర ఏదైనా ఆడియో ఉన్నా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇచ్చిన ఆడియో పెట్టుకుంటే కొంచెం సింక్ అయితది. సో, అది. లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీలోకి వెళ్ళి వీడియో తీసుకోండి. డైరెక్ట్ మీకు అది బెటర్. ఇదంతా ప్రాసెస్ బదులు అది చాలా బెటర్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో తీసుకున్నా. మన వీడియోనే. వీడియో మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. వీడియో డిలీట్ చేసి పడేసేయండి. ఖతం. మనకి ఆడియో వచ్చేస్తది. వీడియో డిలీట్ అయిపోతది. అప్పుడు ఈజీగా, సింపుల్‌గా మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటా. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్. ఇంకా మీకు ఇది టోటల్ చెప్తే అసలు ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటది. నేను అందుకే చాలా ఈజీగా, సింపుల్‌గా చెప్తున్నా. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటది. ఇది కూడా మనకి షేక్ ఎఫెక్ట్‌లో ఉంటది. చూసుకోండి ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకొచ్చి కాపీ. లాస్ట్‌కొచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ప్లేస్‌లో పేస్ట్. చూసుకోండి. ఎంత నీట్‌గా ఉంటది. చాలా బెటర్‌గా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ట్రై చేస్తేనే మనము వైరల్ అయితాం. అండ్ ఒకవేళ మీరు ఎడిటర్ అయితే ఇలాంటి వీడియోస్ చేసి మీకు క్లయింట్స్ గూడా వస్తాయి. ఆర్డర్స్ గూడా చాలా పెరగొచ్చు. సో, అది. ఓకేనా గైస్? ఇది మీరు అనుకోవచ్చు ఇదేదో ముందుకొస్తుంది. ఇది ఏమన్నా మీరు ఫోటో పెట్టేదా అనుకోవచ్చు. అది కెమెరా ఇది. మీరు దీన్ని ఏమనొద్దు. దాన్ని టచ్ గూడా చేయకండి. చేసేటప్పుడు మాత్రం ఇది ఆన్ జేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్ జేసుకోవాలి. ఇది ఆన్ జేసుకుంటేనే వర్క్ అయితది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ జేసుకోండి. ఏదైనా ఫోటోస్ మిస్ అయినాయా లేదా అనేది. ఇక్కడ ఉంటాయి చూడండి మన ఫోటోసు.
10, 20 ఫోటోలు, 30 ఫోటోలు ఉండాలని రూల్ లేదు గైస్. ఒక్క ఫోటో ఉన్నా సరే మీకు వర్కౌట్ అవుతుంది. మినిమమ్ ఒక 4, 5 ఫోటోస్ సెట్ చేసుకోండి. మీ దగ్గర ఫోటోస్ లేకపోతే ఇప్పుడు గూగుల్ జెమినీ వచ్చింది. నీట్‌గా దానికి ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా అదే మనకు మంచి మంచి ఇమేజెస్ ఇస్తది. సో, అట్లైనా ట్రై చేయండి. ఇట్లైనా ట్రై చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్. నేను ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఇస్తా. చూసుకోండి, మనకి ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇట్లా అయితుంటది. ఇట్లా దగ్గరికొచ్చినట్టు. ఇట్లా అయినా, ఇట్లా అయినా ఈ ఎడిట్ షేప్‌లోకొచ్చి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్, వైని అడ్జస్ట్ చేసుకుంటే మీ ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. మీకు చూసుకుంటా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా మీకు వర్కౌట్ అయిపోతది. ఈజీగా అయిపోతది. ఓకే గైస్, ఇది వీడియో అయితే. అండ్ నెక్స్ట్ షేర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రేషియో తీసుకోండి. అప్పుడు మనకి 720 లాస్ట్ ఉండే. ఇప్పుడు ప్రో వర్షన్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు 144 ఉంది. దీన్ని కూడా ముందు ముందు తీసుకువద్దాం. 216 ఇది హై క్లారిటీ. ఇప్పుడైతే అవైలబుల్ లేదు. 144 అండ్ మీకు అంతా తెలిసిందే ఎక్స్‌పోర్ట్. ఇది గైస్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. ఇది డిస్క్రిప్షన్‌లో ఉన్న బీట్ మార్కు అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో నేను అది కూడా డీటెయిల్‌గా చేస్తా. బట్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. అవి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్‌గా వీడియో చేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.